వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్‌కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. 'ముద్రగడ పద్మనాభరెడ్డి' అని మీరు పేరు మార్చుకొని తప్పు చేశారు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి, అది కూడా చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులోని ఆయన బూతులతో రెచ్చిపోయిన విధానంతోని ఆయన మీద కేసులు ఫైల్ అయ్యాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆయన మీద 50కి పైగా కేసులు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. అయితే అంబటి రాంబాబు ఈ ఎపిసోడ్ తర్వాత తను బూతులు మాట్లాడిన తర్వాత ఆ స్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా రెచ్చిపోయింది. ఆయన ఇంటి మీద దాడికి టీడీపీ క్యాడర్ కూడా వెళ్లారు మనం చూసాం. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి ఆయన రిమాండ్ ఏసింది కోర్ట్ కూడా. ఆయన ఆల్మోస్ట్ 18 రోజులు జైల్‌లో ఉన్నారు. పలు కేసుల్లో కూడా ఆయన బెయిల్ వచ్చేసింది. మొత్తానికైతే రిలీజ్ అయ్యారు. ఈరోజు అంబటి రాంబాబు జైలుకి వెళ్ళక ముందు, అంబటి రాంబాబు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత, అంబటి రాంబాబు ఒక స్వాతంత్ర సమరయోధుడు లెవెల్‌లో ఈరోజు వైఎస్ఆర్‌సీపీ ఆయన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఒక ఓదార్పు అంబటి రాంబాబు ఫ్యామిలీకి ఒక ఓదార్పు జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీ నేతల నుంచి. సో, ముందు ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత చూస్తే ఓన్లీ కాపు నేతలే కాదు చాలా మందొచ్చి ఆయనకి మద్దతిచ్చే ప్రయత్నం చేశారు. ఒక రోజా దగ్గర నుంచి, ఒక గుడివాడ అమర్నాథ్ దాకా, ఒక భూమన దగ్గర నుంచి అందరూ వచ్చి మద్దతిచ్చారు. ఇక ఈరోజు ఎస్పెషల్లీ ఆయన జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అంబటి రాంబాబు ఏదైతే రాజమండ్రిలోనే ఉన్నారు. రాజమండ్రిలో జక్కంపూడి నివాసంలోనే ఉన్నారు. జక్కంపూడి రాజాతో కలిసి ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. మరుసటి రోజు ఆయన ఒక ర్యాలీ తీయడానికి పాదయాత్రగా వెళ్తాను అని చెప్తే పోలీసులు అడ్డుకున్నా సరే అక్కడ హంగామా జరిగింది. ఆయన మీద మరో కేసు కూడా ఫైల్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ జైలు నుంచి రిలీజ్ అయిన దగ్గర నుంచి అంబటి రాంబాబు ఒక స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసొచ్చిన తర్వాత నుంచి. అంతకుముందు ఎప్పుడు కూడా అంబటి రాంబాబుకి తన కులం ఏంటనేది గుర్తుకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి తనని ఎన్నో సార్లు అవమానించినా తన కులం గురించి ఆయన ఎప్పుడు కూడా అక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేయలేదు. ఒక హుందా రాజకీయాలే చేసేవాడు. ఆ వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న మహిళల విషయంలో వస్తున్న విమర్శలు గాని, అసెంబ్లీలో 1, 2 సందర్భాల్లో భువనేశ్వర్ గురించి ఆయన మాట్లాడిన మాటలు తప్ప, మొన్నటి చంద్రబాబు నాయుడు మీద చేసిన కామెంట్స్ ఈ 3 అంశాలు తప్ప, మిగతా విషయాల్లో ఆయన ఎప్పుడు కూడా వ్యంగ్యంగా మాట్లాడతారేమో గానీ, ఆ స్థాయిలో ఒక కొడాలి నాని స్థాయికో, ఒక రోజా స్థాయికో పడిపోయి బూతులు మాట్లాడే ప్రయత్నం అయితే ఎప్పుడూ చేయలేదు. అయితే తాను కాపు సామాజిక వర్గం తనది అని అంబటి రాంబాబుకి ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదు? తనను అవమానించినప్పుడు అంబటి రాంబాబుకి గుర్తు రాలేదు. తను టికెట్ తీసుకోవడానికి జగన్మోహన్ దగ్గర నుంచి 3 సార్లు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సొచ్చింది. అప్పుడు గుర్తు రాలేదు. ఫస్ట్ టైమ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి మంత్రి పదవి దక్కల. ఎక్స్‌పాన్షన్‌లో దక్కింది తనకి మంత్రి పదవి. అప్పుడు కూడా ఆయనకి గుర్తు రాలేదు. సో, ఈరోజు ఒక స్ట్రాటజీ ప్రకారం కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది అనడానికి అంబటి రాంబాబు రిలీజ్ అయిన తర్వాత జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణ. ఒక స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ క్రమంలోనే అటు తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు సరే కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ ఆమంచి కృష్ణమోహన్‌కి, అంబటి రాంబాబుకి సత్సంబంధాలున్నాయి కాబట్టి ఆయన గూడా వచ్చి పరామర్శించారు. తోట త్రిమూర్తులయితే ఇంత లాగ్‌తోనో లేకపోతే ఇంత విగరస్‌గా మాట్లాడలేదు గానీ, కాపులను టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఇది మంచిది కాదని చెప్పి ఒక సూచన చేశారాయన. ఎందుకంటే, ఆయన గతంలో టీడీపీ నుంచి వచ్చిన ఆయనే కాబట్టి, టీడీపీతో సత్సంబంధాలున్నాయి కాబట్టి ఆయన అంతగా టార్గెట్ చేయలేకపోయారు. అయితే అంబటి రాంబాబు ఆ రోజు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలో తనకి ఏ అవకాశం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్‌నే టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కాపులను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని తిడతా ఉన్నారు. ఇంకా ఈ క్రమంలోనే ఈరోజు ముద్రగడ పద్మనాభం కూడా అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించడం జరిగింది. అయితే అంబటి రాంబాబు అరెస్ట్ అయిన తర్వాత ముద్రగడ ఒక ఓపెన్ లెటర్ రాశారు. ఆయనకి లేఖలు రాయడం అలవాటే. చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ ఒక లేఖ రాశారాయన. మీరు కాపుల్ని కట్టుబట్టలతో రాష్ట్రం నుంచి పంపించేసేయండి. ఈ విధంగా వేధించే కన్నా మీరు కట్టుబట్టలతో పంపించడం మంచిది అని చెప్పేసి ముద్రగడ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఒక లేఖ కూడా రాశారు. ఈరోజు ఏకంగా అంబటి రాంబాబుని పరామర్శించారు. సరే అంబటి రాంబాబు జైలుకెళ్ళొచ్చారు కాబట్టి, ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఈ రోజున గాంధీ తరహాలో ఆయన ఎన్నో సత్యాగ్రహాలు చేసి, ఎన్నో చేసి స్వతంత్రం తీసుకొచ్చాడు కాబట్టి రాష్ట్రానికి. సో, వీళ్ళంతా గూడా వెళ్ళొచ్చు, పరామర్శలు చేయొచ్చు. అంతవరకు ఓకే అనుకుందాం. వెళ్లి పరామర్శలు చేసిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న విధానం. సో, వీళ్ళంతా అంబటి రాంబాబుని పరామర్శించడంలో తప్పులేదు. వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడం కూడా తప్పులేదు. అయితే ముద్రగడ పద్మనాభం మరోసారి కాపుల మీద తనకున్న ప్రేమను చాటుకునే ప్రయత్నం చేశారు. మీరు కాపు సామాజిక వర్గాన్నే టార్గెట్ చేస్తా ఉన్నారు. గతంలో నన్ను టార్గెట్ చేశారు. నా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఇప్పుడు అంబటి రాంబాబుని వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని కూడా మాట్లాడారు. ఇంకా చాలా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో మాట్లాడారాయన. ఇదే పరిస్థితి మాకొచ్చిన పరిస్థితే మీ కొడుక్కో, కూతురికో, కోడలికో, మీ భార్యకో వస్తే మీరు తట్టుకుంటారా అని చెప్పి మాట్లాడడం జరిగింది. బుద్ధి, జ్ఞానం, బుర్ర ఉండాలి ఇతనికి. ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో సవాల్ చేసి జన సైనికులతో పెట్టుకొని తన పేరు కూడా మార్చుకునే పరిస్థితి తీసుకొచ్చినాడు. రెడ్డి పేరు పెట్టుకున్నారు కాబట్టి నిజంగానే ఈయన్ని జగన్మోహన్ రెడ్డి ఆవాహన చేసినట్టున్నాడు. అందుకని ఈ రోజు ఈయన మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి లాగే మాట్లాడుతా ఉన్నారు. తలాతో ఒక సంబంధం లేకుండా. ఈ రోజు మీకు ఫ్యామిలీకి వస్తే ఎలా ఫీల్ అవుతారని అడుగుతా ఉన్నారు ముద్రగడ పద్మనాభం. మరి ఆ రోజు అటు బ్రాహ్మణిని టార్గెట్ చేసినప్పుడు, భువనేశ్వర్‌ని టార్గెట్ చేసినప్పుడు ముద్రగడ పళ్ళాలు మోగించుకుంటా ఉన్నాడా ఆ రోజు వాళ్ళ ఇంట్లో?
పవన్ కళ్యాణ్ పిల్లల్ని, చిన్న పిల్లలని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్‌ది కాపు సామాజిక వర్గం కాదా? పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా టార్గెట్ చేశారు. చిరంజీవి పవన్ కళ్యాణ్‌కి మద్దతిస్తే చిరంజీవిని కూడా టార్గెట్ చేశారు. ఒకప్పుడు నీ ఉద్యమానికి మద్దతిచ్చిన వ్యక్తి చిరంజీవి. అప్పుడేం గాడిదలు కాస్తా ఉన్నాడాయన. ఇప్పుడొచ్చి వీళ్ళకి హఠాత్తుగా ఒక కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే పరిస్థితి. వంగవీటి రాధా వచ్చి ఎక్కడో కొంచెం మద్దతుగా మాట్లాడితే ఇంకేముంది రాధాకి అవమానం జరుగుతోంది. మా పార్టీలోకి వచ్చేస్తున్నాడని ప్రచారం చేస్తా ఉన్నారు. కాపులకి ఎక్కడో అన్యాయం జరిగిపోతుంది టీడీపీ ప్రభుత్వంలో అనేది వీళ్ళు గత 5 ఏళ్లు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే వీళ్ళకి కాపులు గుర్తొస్తారు. కాపులకి అన్యాయం జరిగే విషయం గుర్తొస్తా ఉంటుంది. ఈరోజు పవన్ కళ్యాణ్‌ని పదే పదే టార్గెట్ చేస్తున్నా కూడా ఎప్పుడు ఏ రోజు ఈ ముద్రగడ నోరు తెరవలేదు. పవన్ కళ్యాణ్‌కి ఉంది ఫ్యామిలీ కాదా? పవన్ కళ్యాణ్‌కి పిల్లల్ని తిడితే ఆయనకి ఆవేదన లేదా? చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని ఎప్పుడు తిట్టలేదా? ఇలాంటి పరిస్థితి ఎప్పుడో కల్పించారు కూడా మీరు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితిని కూడా కల్పించారు. ఆ రోజు ఈ పెద్ద మనిషి ఎక్కడా మాట్లాడలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఆవాహన చేసుకొని, ఆ పేరు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తరపున అదే స్థాయిలో ఆయన కంటే ఎక్కువగా గొంతును వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సో కాల్డ్ కాపు పెద్ద మనుషులు అని చెప్పుకునేవాళ్ళు. వీళ్ళంతా ఆ రోజు గుడ్డి గుర్రాలకు పళ్ళేమన్నా దోవుతున్నారా? అంబటరాంబాబు భాషలో చెప్పాలంటే ఎప్పుడు వాడుతా ఉంటారు. ఆ రోజు గాడిదలు కాస్తా ఉన్నారా వీళ్ళంతా? ఈ రోజు వచ్చి కాపులు ఇంకా అన్యాయం అయిపోతున్నారు. ఏ రోజు కూడా ఈ రోజు ఏ కాపు సామాజిక వర్గం యువతో, ఏ కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళో, లేకపోతే ఎవ్వరూ వచ్చి రోడ్డెక్కి నిరసన తెలిపి మాకు అన్యాయం జరుగుతుందని ఎక్కడ కూడా చెప్పట్లా. వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే రెచ్చగొట్టే ఆ రోజు తుని ఇన్సిడెంట్ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. ముద్రగడ పద్మనాభం కనీసం తన వయసన్న ఆయన గుర్తు చేసుకోవాలి. ఈరోజు మీ కూతురే మిమ్మల్ని వ్యతిరేకిస్తా ఉంది. మీ విధానాలను వ్యతిరేకిస్తా ఉంది. అలాంటిది మీరొచ్చి ఇట్లా మాట్లాడుతా ఉంటే అసలు మీకు కనీసం ఇంత ఏజ్ వచ్చింది పైకి. ఈ ఏజ్ అన్నా మీకు గుర్తుకు రావట్లేదా? ఇలా మాట్లాడొద్దు. మీరు చేసిన తప్పులే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మీ ఫ్యామిలీని కూడా వెంటాడుతూ ఉంటాయి. అయినా సరే మీరు పదే పదే అదే తప్పు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న అట్లా ఈక కదిలాడినా కూడా పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు కలిసి కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారంటే మాట్లాడుతున్నారు. జనం ఎవ్వరు నమ్మట్లా. ఇక్కడ ఒక్కరు కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళు వచ్చి బయట ఎక్కడ కూడా ఎవరు మాట్లాడట్లేదు. కామన్ మ్యాన్ ఎవరు కూడా. మీరే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వేషాలకు ఎక్కడికక్కడ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తేనే రాష్ట్రం మిమ్మల్ని ఎప్పుడైతే రాష్ట్రం దూరం చేసిందో అప్పుడే రాష్ట్రం కొంచెం మంచి బాటలో వెళ్తా ఉంది. మళ్ళీ ఒకసారి మీరు దయచేసి కులాల మధ్య ఈ కుల కుంపట్లు పెట్టే ప్రయత్నం మాత్రం దయచేసి చేయమాకండి.